హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరుకొండ. కల్వకుర్తికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా ఫేమస్ ఈ టెంపుల్. అక్కడ ఏం కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని అక్కడ వాళ్ళైతే గట్టిగా నమ్ముతారు. సో మేమైతే అక్కడ వ్రతం చేద్దామనేసి మొక్కుకున్నాము. సో దానికోసమే వంటలైతే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం. సో ఇంత టమాటా చట్నీ అండ్ పప్పు, వైట్ రైస్ అండ్ పులిహోర అయితే నేనైతే చేస్తున్నాను. ఇంతకుముందు అక్కడికే వెళ్ళి వంటలు చేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు కార్తీక మాసం కదా! సో పబ్లిక్ చాలా ఉంటారనేసి ఎక్స్‌పెక్ట్ చేసి ముందే నేను వంటలైతే ప్రిపేర్ చేసుకున్నా. అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్లేస్ కోసం, కట్టెల కోసం అంతా వెయిట్ చేయాల్సొస్తుంది. టైం అంతా అయిపోతుందనేసి ఇంకా ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని ఇంకా ఫైనల్‌గా టెంపుల్‌కైతే వచ్చేసినాం. టెంపుల్‌లో అయితే చాలా పబ్లిక్ ఉన్నారు. అసలు నా చిన్నప్పటి నుంచి గూడంగా నేనైతే ఎప్పుడు ఇంత పబ్లిక్‌ని ఆ టెంపుల్‌లో అయితే చూడలేదు. సో, వ్రతం అయితే దొరుకుతుందో లేదో అనైతే మేమైతే చాలా టెన్షన్ పడ్డాం. సో, మా మమ్మీ వాళ్ళ దగ్గరనే కాబట్టి వాళ్ళే ముందుగా వచ్చి ప్లేస్ దొరికించుకున్నారు. అలాగే వ్రతం పీట మొత్తం శుద్ధి చేశారు. ఇంకా ఫైనల్‌గా మేమొచ్చే వరకైతే మాకు మంచిగా ప్లేస్ దొరికింది. ఇంకా మాకు 12కి అన్న వ్రతం 1కి అయితే స్టార్ట్ అయింది. సో, మేము ఆ 1 అవర్‌లో మొత్తం సెట్ చేసుకోవడం, పీట అలంకరించుకోవడం అయితే జరిగిపోయింది. చాలా వ్రతాలైతే జరిగాయి ఆ రోజు. ఇంకా ప్లేస్ దొరకక చాలామంది కింద అయితే కూర్చొని వ్రతాలైతే కంప్లీట్ చేసుకున్నారు. ఎక్కడ కూర్చుంటే ఏముంది, మన మొక్కు మనం తీర్చుకోవడంలోనే హ్యాపీనెస్ చాలా ఉంటుంది. ఇక్కడ ఏం కోరుకున్నా ఆంజనేయ స్వామి అయితే తప్పక నెరవేరుస్తారని గట్టిగా నమ్ముతారు ప్రజలైతే. ఈ స్వామి దగ్గర ఇంకొకటేంటి అంటే మనం నైట్ నిద్ర చేయాలి. వ్రతం చేసినా, పల్లకి సేవ చేసినా, ఇంకేదైనా పూజలు చేయించినా గూడంగా ఇక్కడ నైట్ నిద్ర చేసి మార్నింగ్ కూడంగా దర్శనం చేసుకొని వెళ్తే చాలా మంచిది అంటారు. ఇంకొకటేంటి, పుట్టెంటికలకు గూడంగా చాలా ఫేమస్ ఈ టెంపుల్. నా చిన్నప్పుడు నా పుట్టెంటికలు, మా తమ్ముడివి, ఇంకా మా చుట్టాల్లో చాలామందివి ఇక్కడివి తీసిర్రు. పిల్లలకి ఫస్ట్ పుట్టెంటికలైతే కంపల్సరీ దేవుడి దగ్గరనే తీపిస్తారు. కానీ నేనైతే ఒక 5 టైమ్స్ దేవాలయాల దగ్గరైతే తీద్దామనైతే నేను మా పిల్లలకి మొక్కుకున్నా. సో, ఫస్ట్ మా పాపకైతే యాదగిరిగుట్టల అండ్ శ్రీశైలం, తిరుపతి, మళ్ళీ ఇంకొకసారి యాదగిరిగుట్టల అయింది. సో, లాస్ట్ ఇంకా 5 టైమ్స్‌కి ఈ ఊరుకొండలైతే తీపిద్దామనేసి మొక్కుకున్నా. సో, అదే విధంగా వ్రతం కంప్లీట్ అయిన తర్వాత ఇంక మా పాపకి అలాగే మా బాబుకి కూడంగా గుండయితే చేపిచ్చేసిన. చేపిచ్చేసిన తర్వాత మా పాపం ఆ గుండునైతే తెగ రుద్దేసుకుంటుంది. దురదపెడుతుందో ఎట్లనో గానీ. మా చిన్నోడైతే సతాయించకుండా గుండ్లయితే చేయించుకున్నారు. ఇంకా ఫైనల్‌గా వాళ్ళకైతే స్నానాలైతే చేయించేసుకోవడం అయితే జరిగింది. తర్వాత ఇంకా బట్టలు వేసుకొని, ఇంకా మళ్ళీ తిరిగి వాళ్ళని టెంపుల్ దగ్గరికైతే తీసుకెళ్ళాను. కానీ ఆ టెంపుల్స్‌లో చాలా బావుంది ఫెసిలిటీ గానీ, బయట మాత్రం అస్సలు బాలేదు. ఎందుకంటే అక్కడ లేడీస్‌కి అసలు వాష్‌రూమ్సే లేవు. ఉన్నాయి గూడంగా లాక్‌లేసుకొనున్నాయి. పబ్లిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ప్లేస్ అంతా చాలా గలీజ్ చేసేసిర్రు. మెయింటెనెన్స్ కూడంగా చాలా బావుండాలి. అదే నా ఆశ నెక్స్ట్ ఇయర్ వరకైనా చేంజ్ అవుతుందేమో అనేసి. మొత్తానికి మా పాప అయితే చిన్న ఆంజనేయ స్వామిలాగా గద పట్టుకొని ఇంకా టెంపుల్ చుట్టూ అయితే తిరుగుతుంది. అక్కడ చాలామంది పెద్ద పెద్ద గదలు పట్టుకొని అయితే తిరుగుతున్నారు. అండ్ అలాగే గండ దీపాలు గూడంగా మోస్తున్నారు చాలామంది మొక్కులనుకుంటా. ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే శివాలయం ఉంటుంది. అక్కడ మన శివుడైతే 20 అడుగుల ఎత్తులో ఉంటారు. ఆ శివాలయంలో వెంకటేశ్వర స్వామి గూడంగా ఉంటారు. ఆ శివుడికి ఎదురుంగానే మనకు నంది గూడంగా దర్శనమిస్తుంది. మా పాప ఏం మొక్కుతుందో తెలీదు గానీ తెగ మొక్కేస్తుంది చూడండి. అండ్ అలాగే మన వినాయక స్వామి, దుర్గామాత, ఇంకా సరస్వతీదేవి గూడంగా ఉన్నారు. కార్తీక దీపాలు గుడి లోపల గజస్తంభం దగ్గరైతే ఇంతకుముందు పెట్టేవాళ్ళము. కానీ ఈసారి మాత్రం ఫుల్ పబ్లిక్ ఉన్నందుకు బయటైతే పెట్టిస్తున్నారు. అండ్ అలాగే అక్కడ వచ్చే భక్తుల కోసం షాప్స్ అయితే ఉన్నాయి. అలాగే బొమ్మలు, ఇంకా మంచి మంచి కీ చైన్స్, కాస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా నాకు ఈ చిన్న బుడ్డ కీ చైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా అండ్ ఫైనల్గా ఇంకా చెప్పాను కదా, మా అత్తయ్య మామయ్యతో అయితే పల్లకి సేవ అయితే చేయించాము. ఇంకా ఫైనల్గా పల్లకి సేవ కూడా కంప్లీట్ అయింది. కానీ ఆ పల్లకి సేవ 9:30కి అన్న పల్లకి సేవ 11:30కి ఆల్మోస్ట్ 12కి దగ్గరలో అయితే జరిగింది. కానీ చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. అసలు ఆ పల్లకి సేవ చుట్టూ గూడంగా చాలా పబ్లిక్ అయితే తిరుగుతూ ఉన్నారు. ఇంకా మాకు చిన్నపిల్లలు ఉన్నారనేసి మేము ఒక దగ్గర అయితే కూర్చుండిపోయాము. అండ్ ఫైనల్గా నైట్ అంతా నిద్ర చేసేసి మార్నింగ్ అయితే ఇంటికొచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.